ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పార్టీల మధ్య సఖ్యత లేదంటూ వస్తున్న ఆరోపణలు ఇప్పుడు మరోసారి బయటపడ్డాయి. తాజాగా జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు విశాఖపట్నం పర్యటనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. టీడీపీ నాయకుల ఆధిపత్యంపై ఒక జనసేన కార్యకర్త తన ఆవేదన వ్యక్తం చేయగా నాగబాబు అసహనానికి గురై మైకు కట్ చేయించడం చర్చనీయాంశమైంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పర్యటించిన నాగబాబు ముందు జనసేన కార్యకర్తలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పార్టీకి ఎమ్మెల్యే ఉన్నా కూడా పెత్తనం మొత్తం టీడీపీ నేతలదేనని, తమకు కనీసం గౌరవం దక్కడం లేదని వాపోయారు. ముఖ్యంగా గోపీనాథ్ అనే కార్యకర్త ఈ విషయంపై స్పందిస్తూ విశాఖ దక్షిణంలో జనసేన ఎమ్మెల్యే ఉన్నా కూడా టీడీపీ నాయకుల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలి అని కోరారు. అయితే కార్యకర్త గోపీనాథ్ మాట్లాడుతున్న సమయంలో నాగబాబు అసహనానికి లోనయ్యారు. మధ్యలోనే అతన్ని ఆపేసి మైక్ కట్ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. నాగబాబు తీరుతో అక్కడి జన సైనికులు షాక్ గురయ్యారు. తమ సమస్యలు చెప్పుకుంటే పరిష్కరించాల్సింది పోయి ఇలా బెదిరించడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. టీడీపీ జనసేన మధ్య విభేదాలు బయటపడడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు జరిగాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా జనసేన కార్యకర్తలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. టీడీపీ నేతలే అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లయింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తమ పార్టీకి తగిన గౌరవం లభించడం లేదని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో కూటమి ప్రభుత్వంలో ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. ఈ ఘటనపై జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి రూరల్ అధ్యక్షుడు అది కాదు సార్, కూటమి స్టేజ్ దగ్గర సార్ నాకు దమ్ముంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఏదైతే మొదటి ఆంధ్రప్రదేశ్ మహిళా కార్పొరేట్ గా గెలిపించాం సార్. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి రూరల్ అధ్యక్షుడు పొందిర్తి ఎమ్మెల్యే శ్రీ పంచకల్ రమేష్ గారిని మాట్లాడాల్సిన కార్పొరేట్ గా గెలిపించాం సార్. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి రూరల్ అధ్యక్షుడు పొందిర్తి ఎమ్మెల్యే శ్రీ పంచకల్ రమేష్ అది కాదు సార్, కూటమి స్టేజ్ దగ్గర సార్ నాకు దమ్ముంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఏదైతే మొదటి ఆంధ్రప్రదేశ్ మహిళా కార్పొరేట్ గా గెలిపించాం సార్. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి రూరల్ అధ్యక్షుడు పొందిర్తి ఎమ్మెల్యే శ్రీ పంచకల్ రమేష్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను.